ఇదిగో నేను త్వరగా వచ్చుస్తున్నాను, వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాను అన్నారు. ఎవరు చేసిన దానిని బట్టి వారికి ప్రతిఫలం ప్రభు ఇస్తానని, మేలు చేసేవారు ఏమంటే జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు పాలు పొందవలసిందని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి ప్రభు చెప్తున్న మాటనే మనం కనుక గ్రహించగలిగితే, ప్రభు చెప్పిన ఆ మాట ప్రకారంగా మనం కనుక జీవిస్తే మనం ఎక్కడికి వెళ్తామో లేఖనాలు తెలియపరుస్తున్నాయి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిన ఒక గొప్ప సత్యం ఏంటంటే, ఏం చేస్తూ ఉన్నామో చేసిన దానికి ప్రతిఫలం ఉందని, అది మేలైనను కీడైనను సరే మనం నోటితో చేసిన దానిని బట్టి కార్యం జరుగుతుందని లేఖనాల్లో తెలియపరుస్తున్నాయి. కాబట్టి దేవుని మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసింది ఏంటంటే, వాని క్రియలు చొప్పున. అంటే ఇక్కడ ఎలాంటి వ్యత్యాసం లేదు. మగవారని ఆడవారని, ధనికులని దరిద్రులని, బలవంతులని బలహీనులని, జ్ఞానం కలిగిన వారని జ్ఞానహీనులని లేదు. కానీ ఎవరు చేసిన దానికి వారికి తీర్పు ఉంటుంది. చేసినోడికి చేసినంత ఉంటుందని పెద్దలు చెప్తారు, ఎక్కడుందో తెలవగా. కానీ వాక్య భాగంలో బహు స్పష్టంగా రాయబడదు, వాని క్రియలు చొప్పున ప్రతిఫలం నేను ఇస్తానని ప్రభు చెప్తాను. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాం, మనము గ్రహించే వారుగా, వాక్యానుసారంగా జీవించే వారుగా ఉంటే తీర్పు పునరుద్ధానం కాకుండా జీవ పునరుద్ధానాన్ని మనం పొందుకుంటాం. మనము మన కుటుంబాలు దీవించబడడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఏమన్నాడంటే ఆయన, ప్రతి బాసు మీద తుడిచివేస్తాను, నేను మీకు తోడై ఉంటాను అని ప్రభు చెప్పాడు. కాబట్టి మన క్రియలు ఎలా ఉన్నాయో, ఎలాంటి ప్రతిఫలం పొందుకుంటున్నామో పరిశీలన చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. కాబట్టి సిద్ధపడదాం, దేవుని ఆశీర్వాదాల కొరకై ఎదురు చూద్దాం. దేవుని చేత మనం మన కుటుంబాలు దీవించబడే వారిగా జీవిద్దాం.